ఒక పవిత్రమైన రోజు. ఈరోజు రథసప్తమి. అదేవిధంగా ఈరోజు పెద్దమంతూరు గ్రామ పంచాయతీలో వెలిసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జాతర ఈరోజు జరుగుతూ ఉంది, కన్నుల పండుగ. అదేవిధంగా ఈరోజు భక్తాదులంతా కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఆ భగవంతుని స్మరించుకుంటూ ఆయనకి పూజా కార్యక్రమాలు చేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకుంటూ, అదేవిధంగా ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల భవిష్యత్తులో ఆయురారోగ్యం ఐశ్వర్యం అవన్నీ ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా పురాతనమైనటువంటి ప్రాంతం ఇది. మేము చిన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో నాగలమడక, అదేవిధంగా ఇక్కడ కానీ వైడేటి కానీ ఈ పరిసర ప్రాంతాల్లో సుబ్రహ్మణ్యేశ్వర యొక్క జాతరలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ఈ ప్రాంతం, ఈ సుబ్రహ్మణ్యేశ్వర యొక్క ఆలయం ఇంకా దినదినాభివృద్ధి చెందాలి అనేటువంటి భక్తాదుల యొక్క కోరిక మేరకే గతంలో కూడా 2014, 2019లో ఆ రోజు ఎస్డిఎఫ్ నిధుల నుండి కూడా కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా పూర్తి అయింది. అదేవిధంగా ఇంకా ప్రహరీ కూడా కావాలి ఆ టెంపుల్కి అనేసి భక్తాదులు, అదేవిధంగా ఈ ప్రాంత యొక్క నాయకులు, కార్యకర్తల మనోభావం. దానికి ఆ మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు 10 లక్షలు అడిగారు. ఆ 10 లక్షలు కాదని చెప్పినారు. దానికి 12 లక్షల రూపాయలు ఇచ్చి పూర్తిగా కంప్లీట్ కూడా ఆ ఆలయ యొక్క ప్రహరీ గోడను కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వస్తున్నటువంటి భక్తాదులందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు కావాలని, ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.